మీరు అక్కడికి మిల్లుకి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ చూపిస్తే మీకు కనుక ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి, స్లాట్ అనేది బుక్ అయిపోయింది, నేను 27 నాడు నాకు వీలవ్వట్లే అనుకుందాం, ఉదాహరణకు నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలి? మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఆల్రెడీ ఫార్మాలిటీస్ అప్లోడ్ అయిన తర్వాత కింద స్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇందాక చూపెట్టినట్టు ఈ స్లాట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం క్లిక్ చేస్తాం. నాకు 27 నాడు ఈయనకి వీలు అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్యాన్సిల్ అనే ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీజన్ అడుగుతుంది. నువ్వు ఎందుకు పత్తి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఆ రోజు ఉదాహరణకు నాకు వెహికల్ దొరకట్లే అనుకుందాం. నేనేం చేస్తే ఇక్కడ వెహికల్ ఈజ్ నాట్ అవైలబుల్, ఈ విధంగా తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో, మీకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి ఇక్కడ మనం రాసేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఉంది కదా, ఈ కన్ఫర్మ్ని మనం క్లిక్ చేస్తే ఈ క్యాన్సిల్ అనేది అయిపోతుంది. సో దయచేసి గమనించండి, ఈ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకరు 24 గంటల ముందే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 24 గంటల ముందు నుంచి, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడే ఇందాక అయినది స్లాట్ అనేది బుక్ చేసిన కాబట్టి ఇప్పుడే నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకు గమనించండి అందరూ, అదే రోజు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే 24 గంటల ముందు. కానీ 27 నాడు, ఇప్పుడు ఈయన ఎగ్జాంపుల్కి 27 నాడు బుక్ చేసుకున్నాడు కాబట్టి 27 నాడు క్యాన్సిల్ చేసుకుందామంటే ఆప్షన్ రాదు. కాబట్టి రైతు సోదరులు అందరూ గమనించాలని మనవి. థ్యాంక్ యూ.